హిల్ట్ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. అధ్యక్ష, ఈ పరిశ్రమలకు సంబంధించి హిల్ట్ పాలసీ రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హిల్ట్ పాలసీతో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ అమ్మకానికి పెట్టి 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వారి ఏంలోనే ఇంకో ఆయన 9,000 ఎకరాలని అమ్మకాన్ని పెట్టి 5 లక్షలు కాదు అంతకంటే ఎక్కువ ఉన్నాయని ఇంకో ఆయన. అధ్యక్ష, ఈ 2 స్టేట్మెంట్లతో రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయి కేవలం మేము మాట్లాడతాం, గుడ్డగాల్చి మీదేస్తాం, ఆ మసి మీరు తూడ్చేసుకోండి అని చెప్పే విధానంతో ఈనాడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి సొంత ప్రయోజనాలే ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిపోతా ఉన్నారు. అందుకే బీఎస్సీ సమావేశంలో హిల్ట్ పైన చర్చ జరగాలి అని అటు బీఎస్సీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, ఈవెన్ ప్రభుత్వం కూడా అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్చ జరగాల్సిందే. రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిందే.